విశాఖ జిల్లాలో దివ్యాంగులుగా ఇప్పటివరకు పెన్షన్లు తీసుకుంటున్న వారిలో దాదాపుగా 1500 మందిని వరకు కూడా తప్పించడం జరిగింది. దానికి కారణాలు ఏంటన్నది కూడా ఒక స్పష్టత లేదు. కానీ వాళ్ళంతా కూడా ఇప్పుడు మాకు ఎందుకు ఏ కారణం చేత ఈ పింఛన్లు తగ్గించి, అలాగే కేటగిరీలు కూడా కొంతమంది 90% కేటగిరీ ఉన్న వాళ్ళని కూడా తగ్గించి 40-50% కూడా తగ్గించారు. దానికి కూడా స్పష్టమైన కారణాలు. ఈ నేపథ్యంలో వీళ్ళంతా కూడా తీవ్ర ఆవేదనతో ఈరోజు జిల్లా కలెక్టర్ ఫిర్యాదు చేయడానికి రావడం జరిగింది. ప్రస్తుతం వారిలో కొంతమంది మనతో పాటు ఉన్నారు. చెప్పండి, అసలు మీకు జరిగింది ఏంటి? ఇప్పుడు మీరు ఏ సమస్య మీద కలెక్టర్ దగ్గరికి వచ్చారు? ఇప్పుడు మేము కలెక్టర్ గారి దగ్గరికి వచ్చింది ఏంటంటే, చాలామందికి పెన్షన్లు పర్సంటేజ్ తగ్గించి పెన్షన్లు కట్ చేస్తారు మరి చాలామందికి. అంటే 50% ఉన్న వాళ్ళకి 39, 38 ఇలా పెట్టేసి కట్ చేస్తారన్నమాట. అదొకటి. ఇంకోటి ఏంటంటే, వికలాంగులందరికీ 95% ఉన్న వాళ్ళు కూడా 40% తగ్గించడం, అంటే 40% తగ్గించడం అంటే 55 అలా వేసారన్నమాట. ఇప్పుడు చాలామందికి ఇప్పుడు ఏంటంటే వాళ్ళ సివియారిటీని బట్టి వేయాలి. యాక్చువల్ అయితే చెకింగ్ చేయడం కూడా వాళ్ళు ఏమీ చెకింగ్ చేయలేదు. జస్ట్ ఏంటి సర్టిఫికేట్ తీసుకుని టక్కన వేసుకుని వెళ్ళిపోతుంది తప్ప వాళ్ళు వెరిఫికేషన్ అంటే ఏంటి పక్కాగా చేయాలి. అంటే ఎలా ఉన్నారో వాళ్ళ పొజిషన్ ఏంటి, వాళ్ళు ఏం చేయగలరు, ఏం చేయలేకపోతున్నారు, వాళ్ళు ఎక్కడి నుంచి ఎక్కడ పోలేదు అన్నది చెక్ చేసి వేయాలి. పర్సంటేజ్ అన్నది వాళ్ళ ఏజ్ కూడా మైండ్లోకి తీసుకొని వేయాలి. ఏజ్ పెరిగే కొద్ది ఏంటవుతుందంటే వాళ్ళకి సివియారిటీ ఎక్కువ ఉంటుంది అన్నమాట. ఎందుకంటే లోపల ఉన్న శక్తి తగ్గిపోద్ది, ఈ సివియారిటీ ఎక్కువ కనబడుతుంది బయటికి. సో మేమేమో ఏ పని చేయాలన్నా సరే ఏమీ చేసుకోలేము. పక్కన వాళ్ళు హెల్ప్ ఉంటే కానీ మనం ఏం చేయలేం. ఒక కుర్చీ మీ కింద నుంచి కుర్చీ ఎక్కాలంటే ఒక మనిషి ఉంటేనే కానీ ఎక్కిస్తే కానీ మనం ఎక్కలేం. అలాంటి పరిస్థితుల్లో ఉన్నామన్నమాట. మరి ఇలాంటి వాళ్ళకి కూడా చాలామందికి పర్సంటేజ్ తగ్గించి పెన్షన్ కట్ చేయించారు అన్నమాట. ఈ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలోని మాకు పెంచిన పెన్షన్ ఒక పక్క హ్యాపీగా ఉందాం అనుకున్న సమయంలోనే ఇలాగా అడ్డదింకిన వంకర్లు పెట్టేసి నానా కుయుక్తులు పని ఇలా కట్ చేయడం అనేది చాలా తప్పు అన్నమాట. ఇది మాత్రం మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. ఇది అందరికీ రాలేదు ఇంకా పెన్షన్, అది సర్టిఫికేట్లు అందరికీ ఇష్యూ చేయలేదు. అందరికీ ఇష్యూ చేస్తే అప్పుడు మహాధరణ జరుగుతుంది, గ్యారంటీగా అందరూ తిరగలేదు. అందరికీ కూడా ఏ పథకాలు అందాలన్నా, ఒక ఉద్యోగంకి వెళ్ళాలన్నా ఈ పర్సంటేజ్ని బట్టి మాకు ఒక కొలమనమాట. సో అలాంటిదాన్ని తగ్గించేస్తే మా జీవితాలు ఇంకెందుకండి, వికలాంగులను చెప్పుకోవడానికి ఇంక మాకెందుకు, ఇక ఈ జీవితం వేస్ట్ కదా మరి మాకు. ఇంకా అలాంటప్పుడు ఇలా తగ్గించేయడం వల్ల మేము సకలాంగులతో పాటు మేము పనిచేసిన వాళ్ళు అయితే మాకు పెన్షన్లు ఎందుకండి? నేను MBA చదివానండి, నాకు ఒక ఉద్యోగం ఇప్పించమనండి, మాకు పెన్షన్ అవసరం లేదు. ఉద్యోగం ఇప్పించమనండి, దేంట్లో ఇప్పించినా పర్లేదు, మాకు పెన్షన్లు అవసరం లేదు. 6000 పెన్షన్ అవసరం లేదు. ఒకరి మీద బతకాలని మాకు ఆలోచన లేదు. మా కాళ్ళ మీద మేము బతకాలని మాకు ఆలోచన ఉంది. కానీ మేము చదువుకున్నప్పుడు కూడా ప్రతి ఒక్కరిని చదువు కోసం చదువుకోండి ఎంకరేజ్మెంట్ చేస్తారు. కానీ ఉద్యోగాలు ఇచ్చేసరికి మా వంతు వచ్చేసరికి ఎవరికి పట్టించుకోవట్లేదు. దానివల్ల మేము ఎలా బతుకుతాం? మేము మీతో పాటు సమానంగా బతకాలి, గౌరవంగా బతకాలంటే మాకు ఒక ఉద్యోగం ఉండాలి, లేదా బాగా పర్ఫెక్ట్గా మంచి పెన్షన్ అని కరెక్ట్గా ఇవ్వాలి. ఇస్తే మాకు సపోర్ట్ చేసేవాళ్ళు కూడా మాకు హెల్ప్ చేయగలుగుతారు. ఇంట్లోనే ఒక 4 ఉన్నామంటే మా కోసం అంటూ ఒకరు కేటాయించుకొని వాళ్ళు పనిపాట్లు చేయకుండా మమ్మల్ని పోషిస్తున్నారు, మాకు సపోర్ట్ చేస్తున్నమాట. అంటే ఇప్పుడు ఇంకోటి ఏంటంటే, పర్సంటేజ్ తగ్గించి 50-60 ఉన్న వాళ్ళకి 39-38 చేసి వాళ్ళు పెన్షన్ కట్ చేస్తారు, బాగుంది. కానీ వాళ్ళు వికలాంగ శాతం తక్కువ ఉండొచ్చు కాదంటలే, కానీ ఓల్డేజ్ వాళ్ళకి, నెక్స్ట్ విడోస్కి రాష్ట్రంలో ఉన్న చాలా పథకాలు ఇస్తున్నారు. వాళ్ళందరికీ ఇచ్చినప్పుడు వీళ్ళకి కనీసం 4000 అయినా ఇవ్వడానికి ఏముంది, పెన్షన్ ఇవ్వడానికి వాళ్ళకి ఏం ప్రాబ్లం చెప్పండి? అదొకటి. అలాగా రకరకాల ఏదో వంకల్లో పెట్టేసి ఎక్కడో డాక్టర్లు తీసుకొచ్చి ఇక్కడ పడేసి రోజుకి 100-200 మంది వెరిఫై చేసేసి ఇష్టానుసారంగా అసలు పట్టుకొని చెక్ చేయకుండా ఏమీ లేకుండా తగ్గించడమే తప్ప ఎవరికి ఒక్కడు కూడా పెంచినట్టు ఎవరికి తెలియదు అన్నమాట పెన్షన్. అదే పర్సంటేజ్ ప్రతి ఒక్కరు కూడా 3 డాక్టర్లు వచ్చారు, 3 డాక్టర్లు కూడా అలాగే చూశారు. ఏ ఒక్కరు కూడా చెక్ చేయలేదు సరిగ్గా క్లియర్గా. ఎవరైతే కొంచెం నడుస్తారన్నారో వాళ్ళకి మాత్రం చెక్ చేశారు. ఈ ఫ్లోర్ వాకర్స్ వాళ్ళందరూ ఉన్నారు, కింద నుంచి బగ్గురుకొని వెళ్ళేవాళ్ళు, వీల్ చైర్లో వెళ్ళిన వాళ్ళు, వీళ్ళు సర్టిఫికేట్ తీసుకోవడం వాడికి నచ్చినంత వేసిన పిచ్చోడి చేతిలో రాయేసిన డాక్టర్లు ఉన్నారు మరి ఈరోజు. గత ప్రభుత్వ టైంలో మీకు ఎలా వచ్చింది, ఇప్పుడు ఈసారి ఏం జరిగింది? గత ప్రభుత్వంలో వికలాంగులకి 3000 రూపాయల పెన్షన్ వచ్చింది. ఈ ప్రభుత్వంలో 6000 రూపాయల పెన్షన్ వచ్చినా మెజారిటీ వికలాంగుల్ని తగ్గించే ప్రక్రియ ఇప్పుడు మొదలైంది. మొత్తంగా పెన్షన్లు తగ్గోసే పని ఇప్పుడు పెట్టుకుంది చంద్రబాబు ప్రభుత్వం. వాస్తవానికి ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చేసరికి 7,50,000 పెన్షన్లు అధికారికంగా ఉన్నాయి. ఇప్పుడు 4,80,000 పెన్షన్లు పరీక్ష చేశారు, టెస్టింగ్ చేశారు. దీంట్లోనే 1,05,000 పెన్షన్లు పోయినట్టుగా పత్రికల్లో మనకు వార్తలు వస్తున్నాయి. ఇది తీవ్రమైన కలత చెందించే విషయం వికలాంగుల్ని. ఎందుకంటే 4,50,000కి ఇన్ని పెన్షన్లు పోతే మిగతా వాళ్ళు కూడా మరిన్ని పోతాయి. ఈ లెక్కను చూసినట్టుగా అయితే భారీ స్థాయిలో పెన్షన్లని తగ్గించేసి గతంలో ఇచ్చిన బడ్జెట్ని అలాగా సర్దుబాటు చేసే వ్యవహారంగా ఇది కనిపిస్తుంది. తర్వాత పర్సంటేజీలు గతంలో ఒక స్లాబ్లో ఉండేవి, 85% ఉంటే
15,000 రూపాయలు ఉన్న పెన్షన్ని మళ్ళీ వాళ్ళ పర్సంటేజ్ తగ్గించడం వల్ల 6,000 రూపాయలలోకి నెట్టారు. అలాగే వికలాంగ వృద్ధులు ఉన్నారు, వాళ్ళు పెరుగుతూ ఉన్న కొద్దీ మనిషికి వృద్ధాప్యం అనేది సహజం, కానీ ఆ పెన్షన్లు తీసుకొచ్చి వృద్ధాప్య కేటగిరీలోకి మార్చారు. అంటే ఆడికి 6,000 పెన్షన్ 15,000 వచ్చింది కాస్త 4,000 పెన్షన్ రూపాయల్లోకి మార్పు జరుగుతుంది. అంటే క్రమేపీ ఇది నిధులు తగ్గించే ప్రయత్నంగా మనకు కనిపిస్తుంది. ఎక్కడో కొంతమంది పెన్షన్దారులు బోగస్ ఉన్నారని చెప్పి పులివెందుల్లో మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా శిక్ష వేయడం అనేది భావ్యం కాదు. ఎందుకంటే ఒక దొంగ ఉన్నాడంటే దొంగనే శిక్షించాలి తప్పితే ఆ దొంగ పేరిట రాష్ట్రం మొత్తం అందరికీ కోడారు దెబ్బలు వేస్తామంటే అది సమంజసం కాదు. ఇదంతా జరిగిన తర్వాత వికలాంగుల ఆందోళనకి కూర్చున్న తర్వాత రాష్ట్ర ప్రభుత్వం చల్లగా ఎవరి పెన్షన్లు తొలగించడం, మళ్ళీ పునరుద్ధరణ చర్యలు చేపడతామని చెప్తున్నా, ఆ పునరుద్ధరణ కోసం వాళ్ళు పెట్టిన అప్లికేషన్ కానీ తిరిగే ప్రాసెస్ కానీ డాక్టర్లు కానీ చాలా కష్టతరంగా ఉంది. ప్రతి వికలాంగుని ఇంటి దగ్గరికి నోటీసు వచ్చిన వికలాంగుల దగ్గరికి వైద్య బృందాలు వెళ్ళి తనిఖీ చేసే పరిస్థితి లేదు. ఈ ప్రక్రియ కానీ చూసినట్టుగా అయితే ఏవైతే పోయాయో అవి పునరుద్ధరించే పని అయితే మాకు నమ్మకం కుదరడం లేదు. అందుకు ఏదైతే ఇప్పటివరకు రద్దు నోటీసులు వచ్చాయో అవన్నిటిని వెనక్కి తీసుకొని ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఇళ్ళ దగ్గరికి వచ్చి పరీక్షలు చేయండి, అనర్హులు ఉంటే తొలగించండి. ఈయన అనర్హులు ఎలా వచ్చారు? గత ప్రభుత్వాల్లో మీరే ఉన్నారు. జన్మభూమి కమిటీల్లో చంద్రబాబు నాయుడు ఉన్నారు, ఆవిడ జన్మభూమి కమిటీలు పెట్టినప్పుడు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళ మనుషుల్ని వీళ్ళ మనుషుల్ని ఓట్ల కోసం వాళ్ళు చేర్పించారు అక్కడక్కడ. ఆ మాట ఒకవేళ తీస్తే వాళ్ళకి తీసేయాలి, కానీ అసలైన వికలాంగులు తీసేయడం, ఈ పర్సంటేజ్లు కావాలని తగ్గించేయడం ఎక్కడా జరగలేదు. బహుశా దేశంలోని ఇదే ఫస్ట్ టైం ఇంత పెద్ద ఎత్తున పెన్షన్లు తగ్గించడం. ఇదే పరిస్థితి కానీ కొనసాగితే ఇంకా నోటీసులు ఇప్పుడిప్పుడే విశాఖ జిల్లాలో వస్తున్నాయి. మహాధర్నాకు మన మిత్రుడు అన్నట్టు కూర్చుంటాం, ఈ వికలాంగుల ఐక్యతను చాటి చెప్తాం. గత ప్రభుత్వం ఈ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి ప్రధానంగా వికలాంగుల ఓట్ల కీలకం. 8 లక్షల కుటుంబాల వరకు ఉన్నాయి. ఆ ఓటింగ్ ఏదైతే ఉందో ఇప్పుడు కానీ మా పవర్ ఏంటో ఖచ్చితంగా వికలాంగులు చూపిస్తారు. రానున్న కాలంలో ఇదే వ్యవహార శైలితో కానీ ముందుకెళ్తే ఖచ్చితంగా బుద్ధి చెప్తారు. మరోపక్క ఆర్టీసీలో మహిళలకి ఉచిత బస్సు ప్రవేశపెట్టారు. ఏం వికలాంగులకి ఉచిత బస్సుకి అవకాశం లేదా? వికలాంగులకి అర్ధ టికెట్ ఇప్పుడు పెడుతున్నారు, ఆఫ్ ఛార్జీ. ఇప్పుడు బస్సులు మేము ఎక్కి రావాలంటే ఉదయం బయలుదేరితే ఇప్పుడు వచ్చాం, ఒక్క బస్సు ఖాళీ లేదు. ఇటువంటి సమస్యలు ఏవి కూడా పెన్షన్ ఇచ్చారు, ఇతర పథకాలు కూడా మేమేమి అమలు చేయట్లేదు. కాబట్టి ఇక్కడి నుంచి మేము ఉద్యమాన్ని ఉధృతం చేస్తాం. మిత్రులారా, అందరూ సహకరించాలి. దాన్ని మీరు చెప్పండి అమ్మా, అసలు ఈ పర్సంటేజ్ విధానం మీకు ఏ విధంగా ఉంది? అంటే డాక్టర్లు కరెక్ట్ చేశారనా లేదన్నా? డాక్టర్స్ సరే కలెక్టర్ గారికి నా విన్నపం అండి. నేను ఇప్పుడు చెప్తుంది ఏంటంటే మా పర్సంటేజ్లో 90లు ఉన్నప్పటికీ వాటిని ఎందుకు తగ్గించారు? వాళ్ళకి ఎవరు చెప్తే తగ్గించారు? వాళ్ళ డాక్టర్స్ చదివిన వాళ్ళ ప్రాబ్లం ఏంటనేది వాళ్ళు ఆ సబ్జెక్ట్లో ఉంటుంది. ఆ సబ్జెక్ట్ తెలిసిన వాళ్ళు ఎలా పర్సంటేజ్ తగ్గిస్తారండి? ఆ తగ్గించకుండా మా పర్సంటేజ్లు మాకు పాత ఎంత ఉండేదో ఆ పర్సంటేజ్లో మాకు మళ్ళీ అభివృద్ధి చేయాలని, మాకు ఇప్పించాలని మేము కోరుతున్నాము. మొత్తం ఇక్కడ ఉన్న వాళ్ళంతా కూడా వీళ్ళు పర్సంటేజీలు తగ్గించారని చెప్పేసి వీళ్ళంతా కూడా ఇక్కడ రావడం జరిగింది. కనుక వీళ్ళందరికీ కూడా ఇప్పటికైనా సరే ఇక్కడ జిల్లా అధికారులు గుర్తించి మళ్ళీ వీళ్ళకి కరెక్ట్గా చేయాలి, న్యాయం చేయాలని చెప్పి అంతా కూడా కోరడం జరుగుతుంది. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా కొన్ని లక్షల పైగా దాదాపుగా పింఛన్లు తొలగించడం జరిగింది. వీళ్ళంతా కూడా ఇప్పుడు పెద్ద ఎత్తున ఆందోళన కూడా సిద్ధమవుతున్నారు. ఖచ్చితంగా వీళ్ళు ఈ సమస్య పరిష్కరించకపోతే మాత్రం రానున్న రోజుల్లో వికలాంగులంతా కూడా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం కూడా చేపట్టే అవకాశం ఉందని చెప్పి ఇప్పటికే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళంతా కూడా చెప్పడం జరుగుతుంది. కెమెరా పర్సన్ మౌలానాతో దుర్గాప్రసాద్, విశాఖపట్నం.